నా క్వశ్చన్ కంప్లీట్ చేయండి. ప్రిన్సిపల్ సార్, ఓ మై గాడ్, చేయండి సార్. జూనియర్ ఎన్టీఆర్ అని మీకు ఒక ఫాలోయింగ్, ఇమేజ్, ఒక పేరు ఉన్నారు. ఇప్పుడు ఈ సినిమా తర్వాత మీరు ఆ లీగ్ లోకి వెళ్ళిపోయే అవకాశం ఉందండి సార్. జనతా గ్యారేజ్ అనే సినిమా ఫిలిం నగర్ లో, అంటే జనతా గ్యారేజ్ అనే సినిమా జరుగుతున్నప్పుడు ఫిలిం నగర్ లో ఒక పలానా ప్లేస్ లో టీం అందరూ కలిసి అక్కడ ఒక గ్యాదరింగ్ నడుస్తుంది, టీమ్ గ్యాదరింగ్. అది నా ఫ్రెండ్ ప్లేస్, అది నా ఫ్రెండ్ రెస్టారెంట్. నేను నా సొంత ఫ్రెండ్ని, నాకు చాలా ఇష్టం, ఒక్క ఫోటో ఇప్పి అంటే, ఈరోజు నా కస్టమర్ నువ్వు నా ఫ్రెండ్ కాకపోతే నేను నీకు ఫోటో ఇప్పి అన్నాడు. నేను అయినా బాల్కన్లో కొరటాల శివ గారితో గట్టి గట్టిగా మాట్లాడుతుంటే ఆ పక్క రోడ్లో బైక్ ఆపుకొని అట్లా నిల్చొని ఆయన మాటలు విన్నారు 2-3 గంటలు. ఆయన నాకు ఎంత ఇష్టం అంటే ఆయన ఇన్స్పిరేషన్ కింద తీసుకుంటా. అండ్ ఆయన నన్ను చూసి గర్వపడేలాగా నేను ఎదగాలంటే విశ్వక్సేన్కి పేరు రావాలని ఆయన అనుకుంటాడు. నేను చెప్తా ఆయన మెంటాలిటీ ఎట్లుంటా అంటే విశ్వక్సేన్ లాగా ఎదగాలనుకుంటాడు, కానీ విశ్వక్సేన్ నాలాగా యాక్టింగ్ చేయాలని ఆయన అనుకోడు. సో నేను కూడా అది చేయాలి. నేను లీగ్ లోకి వెళ్తారని అడిగాను, కానీ ఆయనలా మీరు తయారవుతారని. లీగ్ లోకి వెళ్తే ఆబ్వియస్ దానికే వచ్చిన ఇండస్ట్రీకి. నాగవంశీ గారు, నేను ఒక సాంప్రదాయం స్టార్ట్